హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఈరోజు నేను మీతో ఒక నిజం పంచుకోబోతున్నాను. చాలామంది దాచిపెట్టే నిజం. ఎందుకంటే స్త్రీ మనస్తత్వం అంత అమాయకం కాదు, అంత క్లిష్టమూ కాదు. చీకటిలా అనిపించినా సరళమైన సత్యమది. మీరు ఆ సత్యం అర్థం చేసుకుంటే స్త్రీలను అర్థం చేసుకోగలరు. సమస్య ఆమెలో కాదు, సమస్య మీరు ఆమెను తప్పుగా చూడటంలోనే ఉంది. ముందిది అర్థం చేసుకోండి. స్త్రీలు అందానికి పడరు, వాళ్లు పడేది భావోద్వేగ ప్రభావానికి. ఆమె మనసును తాకిన వ్యక్తి ఆమె బలహీనతవుతాడు. బలహీనత అంటే నియంత్రణ కాదు, అతని ఉనికి ఆమెను కదిలించడం. అతని మాటలు ఆమె హృదయంలో ప్రతిధ్వనించాలి. అతని వైఖరి ఆమె మూడ్ మార్చాలి. అతని శక్తి ఆమె గందరగోళాన్ని శాంతింపచేయాలి. గుర్తుంచుకోండి, స్త్రీలు మాటలు వినరు, వైబ్స్ను గ్రహిస్తారు. స్వరాలు పసిగడతారు, ఉద్దేశాలు అర్థం చేసుకుంటారు. ఒక పురుషుడు ఆమెలో భావోద్వేగ కదలికను సృష్టించగలిగితే ఆ బంధం మరింత లోతవుతుంది. ఇప్పుడు మొదటి అధ్యాయం. స్త్రీలు రహస్యాన్ని కోరుకుంటారు, ఆటలను కాదు. ఆమెకు నచ్చేది తాళం వేసిన డైరీలాంటివాడు కాదు, పూర్తిగా తెరిచిన పుస్తకంలాంటివాడు కాదు. కాస్త లోతు, కాస్త నియంత్రణ, కాస్త అనూహ్యత. మీ ఆలోచనలు ఎంపిక చేసుకుని పంచుకోండి, కాని మౌనాన్ని ఆయుధంగా మాత్రం వాడకండి. ఆత్మవిశ్వాసంగా ఉండండి, అందుబాటులో ఉండండి, కాని అతిగా కాదు. రహస్యం ఉత్సుకతను రేపుతుంది. ఉత్సుకత ఆసక్తిని, ఆసక్తి ఆకర్షణను సృష్టిస్తుంది. కాని ఆటలు మొదలుపెట్టిన రోజు రహస్యం మోసంగా మారి ఆమె దూరమైపోతుంది. రెండో అధ్యాయం. స్త్రీలు భద్రతను కోరుకుంటారు, కేవలం శక్తిని కాదు. భద్రత అంటే ఈ పురుషుడు నన్ను మానసికంగా దెబ్బతీయడు. కోపంలో అతను ఎలా ఉంటాడు? ఒత్తిడిలో కుప్పకూలిపోతాడా, లేక నిబ్బరంగా ఉంటాడా? స్థిరమైన వ్యక్తిత్వం, సమతుల్య భావోద్వేగాలు ఉన్న పురుషుడి చుట్టూ ఆమె సురక్షితంగా భావిస్తుంది. నిరంతరం ఏడుస్తూ, బతిమల్లాడుతూ ఆమెను మాత్రమే జీవితంగా చేసుకునే వ్యక్తిని ఆమె సిమ్గా చూస్తుంది. గుర్తుంచుకోండి, స్త్రీలకు పోషకుడు వద్దు, రక్షకుడు కావాలి. మీ స్థిరత్వమే మీ రక్షక శక్తి. మూడో అధ్యాయం. వ్యామోహం వద్దు, శ్రద్ధ కావాలి. వ్యామోహమంటే మీ జీవితమంతా ఆమె, శ్రద్ధ అంటే మీ జీవితం పూర్తి. అందులో ఆమెకు కూడా స్వేచ్ఛ ఉంది. మీరు వింటారు, ఆమె పక్కన ఉంటారు, విలువిస్తారు. కాని మీకు లక్ష్యాలు, స్నేహితులు, సొంత ప్రపంచం కూడా ఉంటుంది. ఈ సమతుల్యతే ఆమెను సురక్షితంగా భావించేలా చేస్తుంది. శ్రద్ధ ప్రేమకు చిహ్నం, వ్యామోహం యాజమాన్యానికి. 4వ అధ్యాయం. స్త్రీలు కోరుకునేది ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం కాదు. ప్రతిదానిపై పెత్తనం చలాయించే పురుషుణ్ణి వారు భయపడతారు. కాని తన ఉనికిని బలంగా, కాని బలవంతంగా కాకుండా చూపించే పురుషుణ్ణి వారు ఆరాధిస్తారు. నడకలో ఆత్మవిశ్వాసం, మాటల్లో దృఢత్వం, కళ్లల్లో స్పష్టత. ఇది ఆధిపత్య భ్రమ, బలవంతం లేని ఆధిపత్యం. బయటి ప్రపంచం ముందు సింహంలాగా, ఆమె ముందు మాత్రం మృదువుగా. ఈ సమతుల్యతే ఆమె హృదయాన్ని గెలుస్తుంది. 5వ అధ్యాయం. స్త్రీలు ఎంపిక చేయబడాలని కోరుకుంటారు, స్వాధీనం చేసుకోబడాలని కాదు. ఆమె భావించాలి, నన్ను ఎంచుకున్నాడు, కాని నేను లేకపోతే అతను కుప్పకూలిపోడు. అతనికి ఎంపికలున్నాయి, అయినా నన్నే ఎంచుకున్నాడు. ఈ భావన ఆమె స్త్రీత్వాన్ని ధృవీకరిస్తుంది. కాని ఈ ఎంపిక యాజమాన్యంగా మారితే నియంత్రణ, ఆస్తిలా చూడడం, ఆకర్షణ అంతమవుతుంది. గుర్తుంచుకోండి, నేను నిన్ను కోరుకుంటున్నాను, కాని నీపై ఆధారపడి లేను అనేది అత్యంత శక్తివంతమైన భావన. స్త్రీలు క్లిష్టం కాదు, వారిని అర్థం చేసుకోకుండా నియంత్రించడానికి ప్రయత్నించే పురుషులే ప్రమాదం. నేను సంధ్య. నేను చెప్పింది అర్థం చేసుకుంటే మీ సంబంధాలు మారిపోతాయి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఇష్టమైతే మీ సపోర్ట్ నాకివ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం. నేను నిజాయితీగా చెప్పే విషయాలకు ప్రోత్సాహమివ్వండి. మీ సంధ్య చెప్పింది ఇదే, మిమ్మల్ని మార్చగల సత్యం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో సత్యాలు మీకోసం వస్తూనే ఉంటాయి.